ఈరోజు తెలంగాణ సాధనలో, తెలంగాణ రావడంలో, స్వరాష్ట్రం సిద్ధించడంలో ఈరోజు ప్రత్యేక తెలంగాణ దేశంలోనే తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకురావడంలో ఒక గొప్ప చారిత్రక ఘట్టమైనటువంటి దీక్షా దివాస్. డిసెంబర్ 29 అనేది ఈరోజు తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చినందుకు ఒక అద్భుతమైన కృషి, ఒక త్యాగ ఫలంగా ఈరోజు కేసీఆర్ చేసినటువంటి ఆ రోజు దీక్ష ప్రారంభమైన రోజు కాబట్టి అందరూ కూడా ఈరోజు తెలంగాణ త్యాగశీలిని కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎట్లయినా ఉంటుంది. ఎందుకంటే దీక్షా దివాస్ అనేది ఈ మధ్యలో చాలామందికి తెలియకపోవచ్చు. అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్రమంలో ఢిల్లీ పీఠాలని కదిలించేసి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనని, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకతని కూడా ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క మనిషికి గుర్తు చేసి ఆ రోజు ఆయన కేసీఆర్ చేసుకున్నటువంటి దీక్షా దివాస్, దీక్షా ప్రారంభోత్సవ దినం కాబట్టి ఈరోజు ఈ ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఎంతోమంది కార్పొరేషన్ పదవులు, ఎంతోమంది అనుభవిస్తున్నటువంటి మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవుల త్యాగఫలమే ఈరోజు కేసీఆర్ చేసినటువంటి దీక్షా దివాస్. రైట్, దానికంటే ముందు అయితే ఒకసారి వార్తల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాం. ముందుగా అయితే నమస్తే తెలంగాణ ఆ పత్రిక చూస్తే మాత్రం ఢిల్లీ మెడలు వంచిన దీక్ష, కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 ఏళ్లు పూర్తి, ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు, తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిన దీక్షా దివాస్, అలుగునూరు చౌరస్తలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత, సైరన్లతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి, ఉద్యమ జ్వాలను రగిలించిన అపురూప ఘట్టం, 11 రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం, చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన, నేడు దీక్షా దివాస్కు ఊరూరా బీఆర్ఎస్ ఏర్పాట్లు, గులాబీ జెండాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ, ఒక స్వప్నం నిజమైన రోజు, ఒక సత్యం రుజువైన రోజు, తెలంగాణ విముక్తి పౌరులు పతాక సన్నివేశం ఆవిష్కృతమైన రోజు, తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గమని నమ్మిన గాంధేయ ముందుకు కదిలిన రోజు, సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు, ఢిల్లీ గద్దెని కదిలించిన రోజు, స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు, గెలుపు పిలుపు వినిపించిన రోజు, అది తెలంగాణ నుదిటి రాతను మార్చిన దీక్ష, తెలంగాణను దరితేర్చిన దీక్ష, కేసీఆర్ అనే 3 అక్షరాలతో పనివేసుకున్న దీక్ష. ఈ రోజు కేసీఆర్ చేసినటువంటి ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటనే లేదు, బిల్లు లేదు, చట్టం లేదు. అందుకే అది తెలంగాణ ఎన్నడూ మరవని రోజు, నవంబర్ 29ని జరుపుకునే పండుగ రోజు. వరంగల్ సంబంధించిన దాని మీద ఇది వస్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఈ నవంబర్ 29 అనేది చరిత్రలో ఎప్పటికైనా కూడా మర్చిపోలేని రోజులుగా నిలిచిపోతుంది. ఎందుకంటే దీక్షా దివాస్ ఈరోజు తెలంగాణని మేము ఇచ్చినామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఏ విధంగా ఆ ప్రకటన వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఉద్యమ జ్వాలలు, ఉద్యమ ఆగ్రహ జ్వాలలు ఏ విధంగా పెళ్ళుబిగినటువంటి విషయం, ఇవన్నిటికీ ఒక మూలం ఈరోజు నవంబర్ 29 ఈ రోజే దీక్షా దివాస్ ప్రారంభమైన రోజే. దాని వెనుక ఉన్నటువంటి నిజంగా ఒక ఉద్యమకారులైతే, తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైతే, తెలంగాణ ఆవశ్యకతను ఆ రోజున గుర్తెరిగిన వారైతే దీక్షా దివాస్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. దీక్షా దివాస్ మీద ఎలాంటి కామెంట్ చేయరు. ఎస్, 110% ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రం అయ్యిందంటే కేసీఆర్ త్యాగ ఫలమే. దాంట్లో ఎట్లాంటి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే ఆ రోజు చావు నోట్లో తలబెట్టినటువంటి సందర్భం, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో జరిగినటువంటి ఒక దీక్షా దివాస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర దగ్గర 2024 నుంచి 2014 నుంచి 2025 వరకు 11 ఏళ్ళ తెలంగాణ స్వరాష్ట్రంగా మారిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా ఈరోజు దేశానికి ఒక ఆదర్శప్రాయంగా అయింది, ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది, ఒక హైటీకి వేదికగా మారింది. అంతదాకెందుకు, కరోనా సంక్షేమ కాలంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సమయంలో ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రం నుంచి వ్యాక్సిన్లు కూడా తయారైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫార్మా రంగానికి ఒక ఊతంగా నిలిచింది తెలంగాణ. ఒక శాంతి భద్రతల విషయంలో అయితేనేంది, సబ్బండ వర్గాల సంక్షేమంలో అయితేనేంది, దేశానికే ఆదర్శవంతంగా మారినటువంటి రైతు బంద్ అయితేనేంది, రైతునే రాజుగా చేసినటువంటి రైతు బీమా అయితేనేంది, లేకపోతే అసలు ఒక్క పెన్షన్ల పెంపు అయితేనేంది, లేకపోతే తెలంగాణ స్వరాష్ట్రం 10 ఏళ్ల పాటు సాధించిన అభివృద్ధి అయితేనేంది, దేశమే గర్వపడే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు అయితేనేంది, విద్యుత్ దగదగలైతేనేంది, సెక్రటేరియట్ అయితేనేంది,
అక్కడ అంబేద్కర్ మహావీరుని అద్భుతమైన విగ్రహం అయితేనేంది, అమరవీరుల స్తూపం అయితేనేమి, ఇవన్నిటికీ ఒక మూలం పోసిందే దీక్ష దివాస్. ఈ దీక్ష దివాస్ అనేది లేకపోతే, ఆ రోజు కేసీఆర్ దీక్షకు దిగకపోతే ఈరోజు ఎవరు ఈ పదవులు అనుభవించేందుకు, ఈ పదవులు యొక్క పరిపాలకులుగా మారేందుకు, ప్రజాప్రతినిధులుగా మారేందుకు, స్వరాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయ్యేందుకు వీళ్ళకి అంత సోర్స్ ఎక్కడిది? ఒక ఉద్యమ నేత, ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ఆ దీక్ష ప్రభావం, ఆ దీక్ష యొక్క అద్భుతమైనటువంటి ఫలం ఈరోజు తెలంగాణ రాష్ట్రం 16 ఏళ్ళు పూర్తయింది. తెలియదు ఈరోజు సెల్ ఫోన్లు పట్టుకొని చాలామంది రీల్స్ మాయలో అసలు తెలంగాణ వచ్చిందని చెప్పేసి, లేకపోతే ఇంకోరేదో అబద్ధాలు మాట్లాడే నాయకుల మాన్యాలో పడ్డటువంటి యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఒక్కసారి మీ సెల్ ఫోన్లు తీయండి, ఒక్కసారి దీక్షా దివాస్ అని కొట్టండి. ఒకరోజు కేసీఆర్ దీక్ష ఏ విధంగా సాగిందో ఒకసారి యువకులు, మొన్న కొత్తగా వచ్చినటువంటి యువకులు, ఇప్పుడిప్పుడే రాజకీయ అవగాహన వస్తున్నటువంటి యువకులకు ఈ విషయం ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా దీక్ష దివాసే. కేసీఆర్ దీక్ష చేసిన రోజు నుంచే తెలంగాణ ఆవిర్భావం అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కోరుకున్నటువంటి దినం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించింది తెలంగాణ, ఎన్నెన్నో అద్భుతాలు చేసింది తెలంగాణ, ఎందరో మందికి ఆదర్శవంత రాష్ట్రంగా మారింది తెలంగాణ. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలు, ఆ తర్వాత రాజకీయాల తర్వాత పార్టీలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ తెలంగాణ లెగసీ ఎక్కడ పోదు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక చారిత్రక, ఒక సాంస్కృతిక, అందుకే అంటారు తెలంగాణ అనేది సబ్బండ వర్గాలకు, సబ్బండ వర్ణాలకు ఒక కానాచి. అన్నిటిని కాపాడుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గర్వంగా ఇట్లా తలెత్తుకొని పైకి తిరుగుతుందంటే, తెలంగాణ రాష్ట్రం మీద ప్రతి పక్క రాష్ట్రాలు కూడా ఈరోజు ఒక అక్కసుగా ఫీల్ అవుతున్నాయంటే అది ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమం సాధనకు, తెలంగాణ ఆవిర్భావానికి ఊతమిచ్చినటువంటి దీక్ష దివాస్ను మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి రైట్. కాళోజీ యూనివర్సిటీ వీసీ రాజీనామా, నిబంధనలకు విరుద్ధంగా పేపర్ కరెక్షన్, ఫెయిల్ అయిన విద్యార్థిని పాస్ చేసినట్లు ఆ వైద్య ఆరోగ్య శాఖ విచారణలో గుర్తింపు. నమస్తే తెలంగాణలో సంచలన కథనం, ఘటనపై గవర్నర్ ఎన్ఎంసీ చైర్మన్కు హరీష్ రావు లేఖతో సర్కార్లో కదలిక. ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కాసేపటికి వీసీ రాజీనామా. ఇది నివేదిక. డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఉండేది ఇలాగేనా? దీనికి కవరింగ్ లెటర్ ఏంది? రిపోర్ట్లో ఉన్న సారాంశం ఏమిటి? డాటా ఇచ్చి రిపోర్ట్ ఎలా అంటే ఎలా? దీనిపై తేదీ లేదు, సంతకం లేదు. రిపోర్టుపై హైకోర్టులో నిప్పులు, రిజర్వేషన్ల జీవో 46పై స్టే జారీకి నిరాకరణ. ఎన్నికల ప్రక్రియ జోక్యం చేసుకోలేమన్నా న్యాయమూర్తి అని చెప్పేసి కూడా ఒకైపోయింది. దాదాపుగా సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్లకు అయితే ఎలాంటి అడ్డంకి అయితే లేదు, స్టే అయితే హైకోర్టు ఇవ్వడానికైతే నిరాకరించింది కాబట్టి గో హెడ్ నడుస్తుంది. ఓకే, సర్కార్ను తప్పుపట్టిన బీసీ కమిషన్ల కేటాయింపు సరిగా లేదని ఆగ్రహం, కోటా ఖరారులో లోపాలు సరిదిద్దాలని డిమాండ్. ఎన్నికలు తక్షణం నిలిపివేయాలి చైర్మన్ నిరంజన్. రిజర్వేషన్ల ఖరారు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లో బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించింది. తక్షణం ఎన్నికలను నిలిపివేసి రిజర్వేషన్లు సవరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపూరు జయప్రకాష్, తిరుమలగిరి నరేందర్, బాల లక్ష్మి రంగు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సమీక్షించినట్టు వెల్లడించారు. 2019లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయని, కానీ ప్రస్తుతం 21.39%. మొత్తంగా బీసీ కోటాల గతంలో పోల్చితే 1.39% తగ్గిందని వివరించారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 56.33% ఉన్నట్టు ఇటీవల ఇంటి సర్వేలో తేల్చిందని. అయినా గతంలో కంటే బీసీలకు రిజర్వేషన్లు తగ్గడం ఏంటని ఆశ్చర్య వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు నిర్ధారించే ప్రక్రియలో పొరపాట్లు జరిగాయని, ఫలితంగానే బీసీ ఉద్యమం అని చెప్పేసి కూడా. ఓకే, రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన. ఎన్నికలప్పుడు జరుగుతున్న పర్యటన ప్రచారం కోసమే. సీఎం తీరుపై రాజకీయ పరిశీలకుల విస్మయం. ఒక 7,000 మంది ఉద్యోగులపై పిడుగు, రిటైర్మెంట్లు బెనిఫిట్ రాకుండా ఆర్డినెన్స్. ఈ అన్నం ఎట్లా తినడం అని చెప్పేసి కూడా గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, నెక్స్ట్ పేజీకి వెళ్తే, ఢిల్లీ మెడల్ వంచిన దీక్షా దివాస్ పేరిట 9 వరకు కార్యక్రమాలు. సారీ ఇంట్లో కేసీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, ఊరూరా దీక్ష దివాస్ ఉద్యమసూత్రం నిర్వహించేందుకు సిద్ధం. వాడవాడల గులాబీ జెండాల రేపరేపులు, కేసీఆర్ చిత్రపటాల్లో ప్రత్యేక అలంకరణలు అని చెప్పేసి కూడా ఒక మాట వస్తుంది. సర్వం సిద్ధం, రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు. ముస్తాబైన గులాబీ పార్టీ కార్యాలయాలు. ఇప్పటికే అద్భుతంగా దీక్ష దివాస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతంగా సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దీక్ష దివాస్ అనేది చిరంగా యువతకు తెలవాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద ఇప్పటికే
నడుస్తుంది. హాజరు కానున్న కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివాస్ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్న సేవా కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. మాజీ మంత్రి మహబూద్ అలీ, పద్మారావు, హైదరాబాద్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ ముఖ్యులు సైతం హాజరు కానున్నారు. 150 డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలిస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఓకే, అలుగునూరు చౌరస్తాలో గర్జించిన కేసీఆర్ వాహనం అలుగునూరు చౌరస్తాకు చేరగానే రెప్పపాటులో పోలీసులు వెహికల్లో ఉన్న కేసీఆర్ని కిందికి దింపారు. పోలీసులను కేసీఆర్ ప్రతిఘటించారు. కదిలే సమస్య లేదు, నన్ను సిద్దిపేటకు వెళ్ళనియండి, లేదంటే ఇక్కడే దీక్ష దిగుతాను కేసీఆర్ రోడ్డు మీదే బైఠాయించారు. దారికి ఇరువైపులా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దపెట్టిన జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు ప్రారంభించారు. తమ నాయకుడిని పోలీసులు చెర నుంచి విడిపించేందుకు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ జయశంకర్కు కాలికి స్వల్ప గాయమైంది. దీంతో పోలీసులు నాటకీయంగా వ్యవహరించారు. జయశంకర్ను అక్కడే విడిచిపెట్టి కేసీఆర్, నాయని నరసింహారెడ్డి, విజయ రామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ను విచక్షణ రహితంగా బస్సులో పడేశారు. అక్కడి నుంచి బస్సులో బయలుదేరారు. రైట్, మొత్తానికైతే ఒకసారి దీక్ష దివాస్ నవంబర్ 29, 2009లో జరిగిన ఒక ఘటన. ఆ రోజు ఏదైతే దీక్ష దివాస్ ప్రారంభం రోజు ఏ విధంగా నమస్తే తెలంగాణ అయితే కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తుంది. మొత్తం తెలంగాణ సాధన కోసం సిద్దిపేటలో అమరణ దీక్ష చేపడుతున్న ఉద్యమ సారథి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. 2009 నవంబర్ 28న హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్ చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. 29వ తేదీన జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లి కరీంనగర్ పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు కేసీఆర్ను చుట్టుముట్టారు. ఉద్యమ శ్రేణులు వలయాలుగా కేసీఆర్కు రక్షణ కల్పించి రక్షణ కవచంగా నిలిచి పోలీసులను ప్రతిఘటించాయి. దీంతో తాత్కాలికంగా పోలీసులు వెనక దగ్గారు. సిద్దిపేటలోని అమరణ నిరాహార దీక్ష స్థలికి వేలాది మంది ఉద్యమకారులు కరీంనగర్ నుంచి కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేసేందుకు పోలీసులు వారి వాహనాల టైర్లలో గాలి తీశారు. హైదరాబాద్, వరంగల్ వైపు వచ్చే వందలాది వాహనాలను అలుగునూరు చౌరస్తలో నిలిపేశారు. వేలాది మందిని దారి మళ్లించారు. అలుగునూరు చౌరస్తలో 3 చెక్ పోస్టులు పెట్టి మరీ పోలీసులు రోడ్లను బ్లాక్ చేశారు. బ్రిడ్జి ముందు 2 చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు, నాయకుల వాహనాలను కట్టడి చేశారు. కేసీఆర్ ఇంటి నుంచి అలుగునూరు చౌరస్తా వరకు ఉన్నది 4 కిలోమీటర్లే. వారు రోడ్డంతని పోలీసులు బ్లాక్ చేశారు. ఆ తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కరీంనగర్ పట్టణంలో ఎడమవైపున కేసీఆర్ కాన్వాయ్ సుభాష్ నగర్లో కుడివైపుకు మళ్లించారు. అన్ని వాహనాలను పక్కకు తప్పించి ఓవర్టేక్ చేసి కేసీఆర్ వాహనంతో పాటు పోలీస్ సిబ్బంది వాహనాలు మానేరు వంతెన దాటించారు. కేవలం 2 వెహికల్స్, ఆ తర్వాత కేసీఆర్ వాహనం, ఆ వెనుక పోలీసు వాహనం మాత్రమే ఉన్నాయి. రైట్, వరంగల్ మీదుగా ఖమ్మం అలుగునూరు చౌరస్తా కేసీఆర్ను అరెస్ట్ చేసి బస్సులో ఎక్కించిన తర్వాత ముందు వెనుక 10ల సంఖ్యలో పోలీసు వాహనాలు బయలుదేరాయి. దారి పొడవునా ఇంకో 2 గంటల వరకు రోడ్లు మీద మరో వాహనం నడవడానికి వీల్లేదు. రోడ్లకు ఇరువైపులా ఒక్క మనిషి ఉండడానికి వీల్లేదని అన్ని పోలీస్ స్టేషన్లకు స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వైర్లెస్ మెసేజ్ వెళ్ళింది. అంతే, రోడ్లని నిర్మానుష్యం. సిద్దిపేట ఆవరణ నిరాహార దీక్షకు వెళ్తున్న కేసీఆర్ను పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తెలంగాణ అంతటా దావానంలా వ్యాపించింది. కరీంనగర్, వరంగల్ రహదారి క్షేత్రంలో వందలాది మంది రోడ్లెక్కేందుకు సిద్ధమవుతున్నారనే విషయం తెలుసుకునే ముందు వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు రోడ్లకు ఇరువైపులా రోప్ పార్టీలతో కంట్రోల్ చేశారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ అసన్పర్తికి చేరువలో ఉందనగానే కాకతీయ విశ్వవిద్యాలయం SDLC గేట్లకు తాళాలు వేశారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కేసీఆర్ను వరంగల్ కోర్టులో హాజరుపరిచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలిస్తామని లీక్ ఇచ్చారు. దీంతో వందలాది మంది ఉద్యమకారులు వరంగల్ కోర్టు ముందు, సెంట్రల్ జైలు ముందుకు చేరిపోయారు. అయితే కేసీఆర్ అరెస్ట్ చేసిన ఆక్టోపస్ పోలీసులను ఆయనను ఎక్కడికి తీసుకువెళ్లారనే విషయంపై స్పష్టత లేదు. దారి పొడవునా సైరన్ మోతలు. కేసీఆర్ బస్సు ఉన్న వాహన శ్రేణి మెరుపు వేగంతో రోడ్ల మీద పరుగులు తీస్తూ KU SDLC దగ్గర ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు విగ్రహం నుంచి 100 ఫీట్ రోడ్డు వైపు మళ్ళింది. ఫాతిమా సెంటర్ నుంచి కాజీపేట మీదుగా హైదరాబాద్కు తీసుకెళ్తున్న సమాచారం ప్రచారం చేశారు. ఆ తర్వాత కడిపికొండ, బట్టుపల్లి మీదుగా ఉరుసుగుట్ట, నాయుడు పంపు మీదుగా ఖమ్మం రోడ్డు, వర్ధన్నపేట, రాయపర్తి మీదుగా తీసుకెళ్లడంతో కేసీఆర్ను రాజమండ్రికి లేదా సూర్యాపేటకు తరలిస్తున్నారనే ఊహాగానాలు పథకం ప్రకారం వ్యాప్తిలోకి వచ్చాయి. అందరూ అంచనాల తలకిందులు చేస్తూ తొర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మం చేర్చారు. హైదరాబాద్, వరంగల్. అయితే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని ఖమ్మంలో మనుగూరు, కొత్తగూడెం, సింగరేణి ఏరియా మినహా పెద్ద ప్రభావం ఉండదని భావించిన ఉమ్మడి పాలకులు కేసీఆర్ను ఖమ్మం తరలించారు. న్యాయమూర్తి ఇంటికి, అక్కడి నుంచి సబ్ జైలుకు. నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్ను ఖమ్మం చర్చి కాంపౌండ్లోని 2nd క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ రామమూర్తి నివాసానికి ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో తీసుకెళ్లారు. పథకం ప్రకారం అప్పటికే ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసీఆర్ సహా మిగతా నాయకులపై రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేశారు. కేసీఆర్ ఇతర నేతలకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో జడ్జి ఇంటి నుంచి నేరుగా ఖమ్మం ప్రభుత్వ దవాఖాను తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి దానవాయిగూడెంలో ఉన్న సబ్ జైలుకు తరలించారు. దీంతో పోలీసులు తనను ఎక్కడ అలుగునూరు చౌరస్తా అయితే ముట్టుకున్నారు. అక్కడి నుంచే తన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైందని కేసీఆర్ ప్రకటించారు. పోలీసుల కళ్ళు కప్పిన కేసీఆర్ అరెస్ట్ చేసి వరంగల్ తరలిస్తున్న తెలంగాణ కేటీఆర్ పోలీసు వాహనాన్ని అనుసరిస్తూ ముందుకు కదిలారు. అలుగునూరు నుంచి బయలుదేరి KU 2nd గేట్ దగ్గర చేరుకొని పోలీసులు కేటీఆర్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ను విద్యార్థులను పట్టుకొని అక్కడి నుంచి తరలిస్తుండగా మెరుపు వేగంతో తప్పించుకున్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జయశంకర్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. సారింట్లో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు. అలుగునూరు చౌరస్తాలో గాయపడిన జయశంకర్ను పోలీసులు ఆయన ఇంట్లో వదిలారు. కేటీఆర్, జయశంకర్ ఇంటి చేరుకొని కేసీఆర్
తరలింపు విషయాన్ని సక్షాక్షం తెలుసుకుంటూ కింగ్ కర్తవ్యం ఏమిటి అనే కోణంలో సమాలోచనలు జరిపారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా కేటీఆర్ జయశంకర్ ఇంట్లోని విద్యార్థులు కలిసి దీక్ష చేపట్టారు. మరోవైపు హరీష్ రావు సిద్దిపేటలోని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే వేదిక మీద దీక్షకు దిగారు. కేసీఆర్ సహా ముఖ్య నేతలంతా దీక్షకు దిగడంతో తెలంగాణ నేలంతా ఉద్యమం పిడికిలేదు. తెలంగాణ అంతటా ఉద్యమం జెండాలెత్తింది. కేసీఆర్ రాష్ట్రం తట్టుకోలేక హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో యువకుడు శ్రీకాంతాచారి స్వరాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకుని అమరుడయ్యాడు. ఉస్మానియా, కాకతీయ సహా విశ్వవిద్యాలయాలు ఉద్యమం దిగాయి. ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ను ఖమ్మం సబ్ జైలు నుంచి, ఖమ్మం దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. నిమ్స్లో ఆరోగ్యం క్షీణిస్తున్న డాక్టర్లు హెచ్చరిస్తున్న కేసీఆర్ పచ్చిగంగా కూడా ముట్టలేదు. ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే తీర్థాలను శివదం పట్టారు. మరోవైపు నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు తెలంగాణ అగ్నిగుండమైంది. కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలు తిరగనియరని అనివార్యతతో తెలంగాణ సృష్టించింది. కేసీఆర్ తెగింపు, ప్రాణ త్యాగానికైనా వెనకాలని పట్టుదల అవ్వెత్తున రగులుతున్న తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ వణికింది. ఫలితంగా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత సమైక్యవాదుల రాజీనామాలతో మళ్ళీ మొదటికి వచ్చిన ఢిల్లీ పెద్దలు యూటర్న్ తీసుకున్న తెలంగాణ ప్రజలు పట్టు వదలలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినంగా ప్రకటించింది. ఇలా తెలంగాణ నిలిచి గెలిచి దీక్షా దివాస్ ఇదే మొత్తానికి తెలంగాణ నిలిచి గెలిచేందుకు దీక్షా దివాసు ఈ విధంగా దారి చూపిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. దీంతోపాటు ఒకటి అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక కేసీఆర్ మధ్యలో నిమ్స్లో దీక్ష విరమింపజేసారు. ఆయన అసలు విపరీతంగా ఇక ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు ఆయనకు అని చెప్పేసి ఆయన దీక్ష విరమించని చెప్పేసి ఒక వార్త దావానలలో వ్యాపించింది. అది కూడా అప్పుడు ఉన్నటువంటి సమైక్య పాలకుల కుట్రగానే భావించవచ్చు. దాని తర్వాతనే మొత్తం ఆయన దీక్ష విరమింపజేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు లేకపోతే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఒత్తిడితో ఆయన దీక్ష కొనసాగించని చెప్పేసి కూడా ఒక అస్సలు ఏమాత్రం పసాలేని ఒక వాదన అప్పుడు సమైక్య పాలకులు తీసుకొచ్చారు. అయినా కూడా 11 రోజులు ఆయన దీక్ష వల్ల ఈరోజు సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణ స్వరాష్ట్రంగా మారింది. రైట్, ఇదంతా దీక్ష దివాస్కు సంబంధించినటువంటి ఒక చరిత్ర. కేసీఆర్ దీక్ష ఒక చరిత్ర. ముక్రాకేలో దీక్షా దివాస్ వేడుకలు, కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం. పాప ఇది నిజంగా ఈ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడం అంటే లాస్ట్ బార్డర్ ఆల్మోస్ట్ మహారాష్ట్రకు ఉంటుంది. వాళ్ళు ఉన్నంత చైతన్యవంతంగా నేను బాగా చూస్తా. ఈ ముక్రాకే అది ఇచ్చోడ మండలం, అది ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామం అంటారు దాన్ని. ముఖరా కే దాని పేరు. వాళ్ళు ప్రతిదీ ఎవ్రీథింగ్ అబ్బా ఏదైనా కూడా అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రభుత్వ ఏం చేసినా కూడా ఎండగట్టడంలో, ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టడంలో వాళ్ళు ముందుంటారు. ప్రతి దాంట్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళందరూ కూడా చాలామంది, ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్రలో బార్డర్ ఉన్నటువంటి కొన్ని గ్రామాలని ముక్రాకేలో జరుగుతున్నటువంటి రైతు బంధు కానీ రైతు బీమా చూసి మేము కూడా తెలంగాణలోకి వస్తామని అక్కడ ఉద్యమం కూడా ఒకసారి లేపారు. అక్కడ ఆ ఉద్యమాన్ని కూడా వీళ్ళు వెనుదనగా నిలిచి తెలంగాణలోకి ఇంత దూరంలో ఉన్నా కూడా మాకు అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వెంట కేసీఆర్ అంత అభిమానంతో ఉంటారు. వాళ్ళు ప్రతి విషయంలో చూడాలి. ఈ ముక్రాకే అనేది గ్రామంలో చూడండి, ఏదైనా కూడా తెలంగాణ వైఫల్యానికి అయితే కేసీఆర్కి సంబంధించినటువంటి ఏ పిలుపునిచ్చినా కూడా వాళ్ళు ఆగమేఘాల మీద హైదరాబాద్కి వచ్చి కూడా ప్రచారాలు చేసేటటువంటి సందర్భం ఉంది. ప్రతి అంశంలో కూడా ఈ గ్రామస్తులను చూసి మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. రైట్, ఇది ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్త.